తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పలు పంచాయతీల ఫలితాలు విడుదలయ్యాయి. తొలి విడతలో భాగంగా 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల ప్రకారం ఏకగ్రీవంతో కలుపుకుని కాంగ్రెస్ మద్దతు అందించిన 1000 మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వరంగల్ నుంచి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, పలు పంచాయతీల ఫలితాలు కూడా విడుదలైనట్లుగా తెలుస్తోంది. అక్కడ వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఫలితాల కౌంటింగ్ ఎలా జరుగుతోంది, దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి రాము. కూడా మిశ్రమ ఫలితాలు కూడా వస్తున్న పరిస్థితి. ఒకవైపు మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మురళీ నాయక్ వ్యతిరేకంగా మురళీ నాయక్ సొంత గ్రామం సోమ్లా తండాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అక్కడ విజయం సాధించింది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తుంటే మిగతా జనగామ, ములుగు, స్టేషన్, వరంగల్, హన్మకొండ అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీగా ఓటు సాధించిన పరిస్థితి. మరొక వైపు కూడా కమలాపూర్, హన్మకొండ జిల్లా మేజర్ గ్రామ పంచాయతీ కమలాపూర్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి అక్కడ గెలుపొందే అవకాశం ఉంది. అక్కడ అతను చాలా గట్టి పోటీ ఇచ్చాడు తెలుస్తుంది. దాంతో పాటు ములుగు జిల్లా ఏటూరు నాగరం గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడానికి ఇప్పుడు వార్డులు కైవసం చేసుకున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒకవైపు స్టేషన్ గన్పూర్ తో పాటు జనగామ, వర్ధనపేట, రాయపర్తి, తొర్రూరు ఈ అన్ని మండలాల్లో కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థులు బలపరిచారో ఆ అభ్యర్థులు ఇప్పుడు గెలుపొందుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే కనుక గత కొన్నేళ్లుగా 2 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్ లేరు. కానీ ఈసారి గ్రామాల్లో ఇప్పుడు
సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మాత్రం మెజార్టీ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ. ఒకవైపు మనం ఇక్కడ రాయపర్తి దగ్గర మైలారం గ్రామ పంచాయతీ దగ్గర ఇక్కడ కూడా ప్రజలు ఒకవైపు రిజల్ట్స్ కోసం వేచి చూస్తున్న పరిస్థితి. ఒకవైపు ఒక కోలాహలం మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తమ అభిమాన నాయకులు గెలుస్తారన్న ధీమాలో ఇక్కడ ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో బీఆర్ఎస్ చెప్పిన మాటలు ప్రజలు నమ్మలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నినాదానికి ప్రజలు పట్టం పెట్టారని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంతవరకు మిశ్రమ ఫలితాలు కూడా రాకపోలేదు. ఒకవైపు మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ స్థానాలు వస్తున్న పరిస్థితి. మరొక వైపు వరంగల్, హన్మకొండ, జనగామ, ములుగు, భూపాలపల్లిలో ఇక్కడ ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అయితే గెలుపొందుతున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఒకవైపు కాంగ్రెస్ పార్టీని మరొకసారి కూడా ప్రజలు విశ్వసించారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. తొలి విడత ఈ విధంగా ఉంటే రెండో విడత మూడో విడత ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా టర్న్ చేసుకుంటుంది, దాని ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ విధమైన వ్యూహాలు రచిస్తాయో అక్కడ లోకల్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఊపిరి తీసుకున్న పరిస్థితి. ప్రజలు మా వైపే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి వైపు బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రచారం చేసినా కూడా ప్రజలు వాళ్ళని నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ వైపు విశ్వాసం వ్యక్తం చేశారని చెప్పేసి కూడా మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి నెలకొంది. అప్డేట్స్ రాము.